హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఆసరా పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో, ఇక మన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా కూడా పాత ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రతి నెల కూడా ఆ పాత ఆసరా పింఛన్లను అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మనకు జూన్ నెల ఆసరా పింఛన్లు చాలా మందికి జమ కాలేదు. ఇక జూన్ నెల ఆసరా పింఛన్లు ఎందుకు జమ కాలేదు, ఇక ఈ ఆగిపోయినటువంటి పెన్షన్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్తే ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేది మళ్ళీ కూడా తిరిగి మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి కొత్త చేయూత పింఛన్లు ఏ తేదీ నుంచి మనకు అమలు చేస్తారు, ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లను విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు, అలాగే ఈ జూన్ నెలలో ఆసరా పింఛన్లు జమ కాని వారందరూ కూడా తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వారందరూ కూడా మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత, ఉన్నంతలో కొద్దిగా మీకు తోచినంత ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి మీరు సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయాలండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది. లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా వెంటనే కూడా మీరు మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీరు ప్రతి విషయాన్ని కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు ఈ పింఛన్లు అయితే పంపిణీ చేస్తుందన్నమాట. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కూడా కొత్త పింఛన్లు ఏమీ జమ చేయలేదు, కానీ అలాగే కొత్త పింఛన్లు కూడా ఇవ్వలేదు. కానీ పాత పింఛన్లు ఏవైతే వస్తున్నాయో వాటి కిందే, అంటే ఆసరా పింఛన్ల కిందే లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్లు అయితే జమ చేస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలకు సంబంధించి ఆసరా పింఛన్లను అంటే ఈ జూలై నెలలో మనకు జమ చేయడం జరిగింది. జూలై 22వ తారీఖు నుంచి కూడా 29వ తారీఖు వరకు కూడా వారికి పింఛన్లు అయితే ఈ ఆసరా పింఛన్లను అయితే జమ చేయడం జరిగింది. జూలై నెల 22వ తారీఖు నుంచి కూడా 29వ తారీఖు వరకు కూడా జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే విడుదల చేశారు. కానీ చాలా మంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, నేతన్నులు కానీ, గీత కార్మికులు కానీ వీళ్ళంతా కూడా చెబుతున్న మాట ఏంటంటే, మాకు జూన్ నెల పెన్షన్ జమ కాలేదు, మా అకౌంట్లో పైసలు అయితే పడలేదు అంటున్నారు. ఇక ఈ పింఛన్ ఎందుకు జమ కాలేదని చూస్తే మనకు అనేక కారణాలు అయితే ఉన్నాయి ఈ పింఛన్ జమ కాకపోవడానికి. గతంలో మనం అనేక కారణాలను చూసాం. అదే కారణాల చేత ఇప్పుడు కూడా పింఛన్ అనేది జమ అయి ఉండకపోవచ్చు. ఇక పింఛను జమ కాని వారందరూ కూడా తప్పకుండా ఈ పింఛను ఎందుకు జమ కాలేదని మీకు తెలియాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళాలండి. అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా కూడా మీరు ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని ఏ కారణం చేత మీకు పెన్షన్ ఆగింది అంటే, రకరకాల కారణాలు ఉన్నాయి. మనకు చాలా మంది పెన్షన్దారులు ఏం చేస్తున్నారంటే, ఈవెన్ వికలాంగులు కానీ, మామూలు వారు కానీ, ఎవరైనా కానీ ఏం చేస్తున్నారంటే, వారు పింఛన్ కోసం ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో పింఛన్ అయితే పడుతూ ఉంటుంది.
ఆ పింఛన్ పైసలు అనేది తీసుకోకుండా అదే అకౌంట్లో ఉంచేస్తున్నారు. ఇంకా చాలా మంది ఏంటంటే మనకు ఈ పింఛన్లకు సంబంధించి జీరో అకౌంట్లు ఇచ్చారు. అటువంటి అకౌంట్లో కూడా మనకు పైసలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక వారు ఆ డబ్బులు అనేది తీసుకోకుండా అలాగే ఆ అకౌంట్లోనే ఉంచేయడంతో బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి హోల్లో పెట్టేస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలు హోల్లో పెట్టేయడం వల్ల ఈ పింఛన్ పైసలు అయితే ప్రతి నెల కూడా ప్రభుత్వం విడుదల చేస్తున్నా కూడా జమ కాలేకపోతుంది అనమాట. ఈ నేపథ్యంలో మనకు ఈ పింఛన్ల లబ్ధిదారులందరికీ కూడా గతంలోనే తెలియజేశారు. తప్పకుండా మీ పింఛన్ పైసలు పడిన వెంటనే కూడా మీరు పింఛన్ పైసలు అయితే తీసుకొచ్చుకోండి, ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని ప్రభుత్వం పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది. కాబట్టి పింఛన్ పైసలు ఈ కారణం చేత, అలాగే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత అయితే పింఛన్ పైసలు జమ కాలేదు. ఏది ఏమైనా కూడా ఏ కారణం చేత మీకు పింఛన్ జమ కాలేదనేది మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు విషయం అనేది తెలుసుకొని తగిన పత్రాలు ఇచ్చి మళ్ళీ కూడా తిరిగి మీరు ఈ పెన్షన్ అనేది పొందొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనకు ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా మంది 2 లేదా 3 పెన్షన్లు తీసుకుంటున్నారని, అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నామని, వెరిఫికేషన్ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఆ కారణం చేత కూడా మీ యొక్క పెన్షన్లు అయితే తొలగించుండొచ్చు. అంటే ఒకే ఇంట్లో 2 బీడీ కార్మికుల పెన్షన్లు, ఒకే ఇంట్లో 2 నేతన్నల పెన్షన్లు, ఒకే ఇంట్లో 2 గీత కార్మికుల పెన్షన్లు, ఇలా ఈ పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లు తొలగించిన అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఫస్ట్గా మీ ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు వివరాలు తెలుసుకోండి. మీకు ఈ పింఛన్ పైసలు అయితే జమ అయిపోతాయి అన్నమాట. జూన్ నెలకు సంబంధించి పింఛన్ పైసలు అయితే విడుదలైపోయి జమ కూడా అయిపోయాయి. కాబట్టి మళ్ళీ కూడా ఈ జూన్ నెల పింఛన్లు జమ కావు. ఒకవేళ జూన్ నెలలో ఎవరికైనా పింఛన్లు జమ కాకుండా ఉంటే ఈ జూలై నెలలో మనకు పింఛన్లు అయితే వేయబోతున్నారండి. ఇక ఈ జూలై నెలలో వేసేటువంటి పింఛన్లను అంటే ఈ ఆగస్టు నెలలో, ఇప్పుడు ఆగస్టు నెల కదా, జూలై నెల పెన్షన్లను ఆగస్టు నెలలో ఇస్తారు. కాబట్టి మనకి ఆగస్టు నెల 22వ తారీఖు నుంచి కూడా ఈ జూలై పెన్షన్ మనకు కలిపి ఇస్తారనమాట. జూన్ నెల జూలై నెల పెన్షన్లు 2 పెన్షన్లు కూడా కలిపి లబ్ధిదారులకు అకౌంట్లోకి జమ చేస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇక ఆగస్టు 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్తగా పెంచేటువంటి చేయూత పింఛన్లు జమ చేస్తామని చెప్పారు. ఇక మంత్రి సీతక్క గారు కూడా అధికారులను అయితే ఆదేశించారు. ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీరు వివరాలు కనుక చెప్తే ఎవరికి ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులని మనకు పింఛన్లు జమ చేయడానికి ఛాన్స్ ఉంటుందని కూడా సీతక్క గారు అయితే ఆదేశించారు. కాబట్టి మనకు త్వరలోనే మనకి పింఛన్ల లిస్ట్ అనేది తయారవుతుంది. ఈ లిస్టు ప్రకారం మనకు ఈ ఆగస్టు నెలలో మనకు కొత్త పింఛన్లు అయితే జమ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పింఛన్లను అయితే మీరు తీసుకోండి. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చూసి తప్పకుండా సహాయం చేయండి అన్న. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు. మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. తప్పకుండా సహాయం చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సహాయం చేయండి చాలు.